మనుషుల 10,000 మాటల కంటే దేవుని ఒక్క జ్ఞాపకం మనల్ని ఓదారుస్తూ ఉంది. మన కొరతను తీరుస్తూ ఉంది. మన ఆశను నెరవేరుస్తూ ఉంది. అవును, ఒక్క కొరతను తీర్చటానికి మనుషుడు 10,000 మాటలు పలికినా, 1000 సార్లు ఓదార్చినా, దానికి మించి మరి ఏది ఇచ్చినా అది తీరక అట్లుండవలసినదే. కానీ దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు. 10,000 సార్లు బంధువులు నిన్ను విజిట్ చేసినా, పలకరించుటకు వచ్చినా, దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అంతే చాలు. దేవుని ఒక్క జ్ఞాపకం చేసే భీకర కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు వర్ణనాతీతం. వాటిని వివరించుటకైనను చేత కాదు. దేవుని జ్ఞాపకం. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము దొంగ అడిగాడు. ఒక్క జ్ఞాపకం చాలు. కోటాను కోట్ల మనుషుల మధ్యలో నన్ను గూర్చిన ఒక్క జ్ఞాపకం చాలు అని కోరుకున్నాడు. భయంకరమైన తీర్పులో, నీ రాకడ భయంకరమైన పరిస్థితులలో, యుగాంతమందున నన్ను జ్ఞాపకంలో ఉంచుకుంటే అంతే చాలు ప్రభువా అనుకున్నాడు. ఈ మాటను ఇలా ఉంచితే, భార్య కోరుకుంటున్న దాన్ని తీర్చలేని ఒక భర్త, అది అతని వలనైనను కాదు. హన్నా కోరుకున్నటువంటి కోరిక పిల్లలు కావాలని. ఎల్కానా ఎంత ఓదార్చినా లాభం లేదు. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని చెప్పుచూ వచ్చాను ఆమెతో. ఎన్ని మార్లు చెప్పాడో, నేను నీకు 7 మంది కుమారుల కంటే ఎక్కువ వాడను కానా అనుకుంటూ వచ్చాడు. అయినా ఆమెను ఓదార్చలేకపోయాడు. ఆమె దుఃఖాక్రాంతురాలు, బహుదుఃఖాక్రాంతురాలు అవుతూనే వచ్చింది. ఏటేటా హన్నాకు తాను ఇచ్చే పాలు అధికమైనప్పటికీ, ప్రియముగా ఉన్నందున 2 పాలు ఎక్కువగా ఇచ్చినప్పటికీ అవి ఆమెను ఓదార్చలేకపోయాయి. అధిక సమయం ప్రేమతో హన్నా భార్యతో ఎల్కానా సమయం ఇచ్చినప్పటికీ ఈ కొరతను తీర్చలేకపోయాయి. ఏండ్ల తరబడి నుంచిన ఓదార్పు, ఏండ్ల తరబడి నుంచి వచ్చిన సహవాసం, ఏండ్ల తరబడి నుంచి ఇస్తున్న కానుక ఆమె కొరతను తీర్చలేకపోయాయి. మనుషుడు ఎన్ని చేసినా మదిలో తీరని కొరత ఖచ్చితంగా అది మిగిలే ఉంటుంది. అది తీర్చగలవాడు దేవుడు మాత్రమే అన్నది సాక్షాత్తు హన్నా జీవితంలో నెరవేర్చబడింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండి ఒక కుమారుని కని దెబ్బతో అయిపోయాయి. దేవుని ఒక్క జ్ఞాపకం ఏండ్ల తరబడి ప్రశ్నకు ఫుల్ స్టాప్. దేవుని ఒక్క జ్ఞాపకం ఏండ్ల తరబడి ఉన్న కొరతకు అది ముగింపు. కన్నీటికి అది ముగింపు.
దేవుని ఒక్క జ్ఞాపకం మనుష్య ప్రయత్నాలకు స్వస్తి. దేవుని జ్ఞాపకం మనకు అవసరం. అందుకనే ఉదయం లేచింది మొదలుకొని దేవుని జ్ఞాపకములో మనం ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. దేవుని జ్ఞాపకములో నీ ఉండుట ఎంత మేలు. ఆయన జ్ఞాపకములో ఉంటే చాలంతే. ఆయన ఎదుట కాదు, ఆయన ప్రక్కలో కాదు, ఆయనతో ఉండుట కాదు, ఆయన జ్ఞాపకములో ఉన్నా చాలు. ఇదెంత రమ్యమైన విషయం. శిష్యులలో అనుకున్నారు ఒకరు కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఉండాలని. కానీ ప్రభు యొక్క జ్ఞాపకములో ఉంటే చాలు. సిలువలో ఉన్న దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశులో జ్ఞాపకం పరదేశు చేర్చింది. దేవుని మదిలోని జ్ఞాపకం మనల్ని గూర్చినదైతే మన స్థానం పరదైసు. మన చేతిలో అద్భుతమైన కానుకలు. దేవుని జ్ఞాపకంలో మనముంటే ఆశ్చర్యమైన సంగతులు మన కుటుంబాలలో. ఒక్క క్షణములో జీవితాన్ని ఆయన మార్చగలడు. అందుకనే ఆయన జ్ఞాపకం మన సకల విధములైన ప్రశ్నల తలంపులతో నిండిన మనస్సుకు ఒక్క దెబ్బతో సమాధానం ఇచ్చినప్పుడు ఏమి తలంచామో ఇంతకుముందు అన్న సంగతి కూడా జ్ఞాపకం లేకుండా వెళ్ళిపోతుంది. అంత కనుమరుగు చేస్తాడు ఆయన. అందుకనే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయును. దేవుని సమాధానము మన హృదయ తలంపులకు కూడా కావలి కాస్తూ ఉంది. మరెన్నటికీ అట్టి జ్ఞాపకము రాకుండా చేయగల సమర్థుడు మన దేవుడు. బానిస బ్రతుకు మరలా జ్ఞాపకము రాకుండా చేయగలడు. చర జీవితాన్ని మరలా జ్ఞాపకము రాకుండా చేయగలడు. చీకటి ఛాయలు మరలా జ్ఞాపకము రాకుండా చేయగలడు. దేవుని ఒక్క జ్ఞాపకం, దేవుని సమాధానం నీ ఇంటికి చేరితే సకల విధములైనటువంటి తలంపులు, హృదయ తలంపులు మటుమాయమైపోతాయి. అంతవరకు ఎన్ని పోరాటాలో, అంతవరకు ఎన్ని ప్రయాసలో, అంతవరకు ఎంత కృంగుదలనో, అంతవరకు ఎంత దిగ్భ్రాంతో, అంతవరకు ఎంత వ్యసనమో వేదనయో, అంతవరకు ఎంత మూలుగో, ఎంత కన్నీరో, ఎంత బాధయో, వీటన్నిటికీ దేవుని సమాధానం ఒక్క దెబ్బలో వాటన్నిటిని లయపరిచి ఇవ్వగల సమర్థం దేవుని యొక్క జ్ఞాపకమునకున్నదని జ్ఞాపకం చేసుకోవాలి. గనుక ఆయన మదిలో మనముండుట, ఆయన జ్ఞాపకములో మనముండుట ఇది ఎంతో మిక్కిలి శ్రేష్టమైన సంగతి. గనుక ప్రతిదినం ఆయనను దర్శించుట, ప్రతిదినం ఆయన పాదములను దర్శించుకొనుట ఎంతో మేలుకరం, ఎంతో ధన్యకరం. ఇది నీకును, నీ కుటుంబమునకును, నీ తరతరములకును, పిల్లల పిల్లలకును ఇది ఎంతో అవసరమైన సంగతి. ఇట్టి బోధని ఇంటిలో ఉండనిమ్ము, ఇట్టి ఉపదేశము నీ మదిలో ఉండనిమ్ము, ఇట్టి ఆజ్ఞ నీ ఇంటి తలుపుల మీద ఉండనిమ్ము. దేవుని జ్ఞాపకములో మనము ఎన్నడైనా మిస్ కాకూడదు అన్న సంగతి నీవు నేను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జ్ఞాపకములో నుంచి పోతే ఎంత కష్టమో. ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలీలతో నేను రాను మోషే అన్నాడు దేవుడు. ఆయన జ్ఞాపకములో నుంచి వెళ్ళిపోతే భూమి మీద వారికి పుట్టగతులుండవు. మోషే అడుక్కున్నాడు, అయ్యా నువ్వు పిలిచినవాడు, నువ్వు వదిలేస్తే ఎలాగూ అని చెప్తే, నీ మాట చొప్పున నీ మాట అంగీకరించాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. గనుక ఆయన జ్ఞాపకములో స్థిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి సుస్థిర స్థానమును సంపాదించుకునే బిడగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అట్టి కృపా దేవుడు మనందరికీ